రజని మావయ్య ఇంకా భూమి సంగతి ఏమైంది బిడ్డ? నేను బావకి చెప్పిన. అని నేను కూడా అడుగుతున్నా, మీది మీద సమానం చెప్తుండు. ఎక్కడ అప్పులు అక్కడనే ఉండే. ఆ ట్రాక్టర్ కిస్తులు కట్టపోతే మీ అప్పులో అడగబట్టరి. ఇత్తన భూమి రాసిత్త అయిపోద్ది కా బిడ్డ. నేను ఎక్కడ అడుగుతున్నావా? మీ అమ్మనే ఒప్పుకుంది రాసిత్తా అని 4 ఎకరాలు. ఏమైంది? అమ్మకి చెప్పిన మావయ్య, 2-3 రోజులలో కూడా ఎవరో భూమి కొనడానికి వస్తానన్నారట. అయిపోతుంది, ఒక్క 2-3 రోజులైతే బేరం కూడా అయిపోతుంది. ఈ ముచ్చట చెప్పాడు 3 ఏళ్ళు అవుతుంది. వాళ్ళు అమ్మేది లేదు, వాడు కొనేది లేదు, వాళ్ళు పైసలు మాకు ఇచ్చేలేదు, మీ అప్పులు కట్టేది లేదు. నా కొడుకు మంచివాడు ఎప్పటికి వెళ్తుంది. ఇంకోటి కూడా తూకుండా ఇంకా నన్నే పేరుస్తాడు, బాబు నీకు ఏం తెలియదు ఊకో అని. అప్పుడు ఎత్తానని ముంగటెత్తాడు, లోపల కూర్చుంటాడు. గట్లుంది దాని లెక్క. మీ వాళ్ళది గిట్లుంది. ఏమో పోరి, ఏమన్నా వేసుకోపోరి. అయ్యో మావయ్య, అన్నం తినవా? తిన్నట్టే ఉందిగా, మనసు మంచి లేనప్పుడుగా తిన్నట్టే ఉంది ఇంట్లో. అయితే లక్ష్మణు నిన్న భూమికి భయాన్ని ఇచ్చిపోయిండు 10 లక్షలు. గవి ఇద్దామని ఫోన్ చేసి రమ్మన్న మిమ్మల్ని. నాకెందుకు ఎప్పుడు అద్దమ్మా, ఏదున్నా మీ బిడ్డకి చెప్పుకోరి. అమ్మ, ఆ భూమి అమ్మే మంచి పని చేసినవి. ఇప్పుడు ఆ పైసలు మాకు మస్తు అవసరం ఉన్నాయి. రోజు పాపం ఆయన అప్పులకు చెప్పలేక ఆయన లోపల ఆయన కుమిలిపోతుండు. అవన్నీ ఇప్పుడు మేము ఈ పైసలు రాగానే మొత్తం కట్టుకుంటామమ్మా. మాకు ఎక్కువ లక్షలు రావాలి, బిల్డింగులు బంగ్లాలు కట్టాలన్న ఆశయం లేదే. ఉన్నప్పులన్నీ కట్టుకొని మంచిగా తిని ఉంటే అంతే చాలు. ఆయనకు ఒక రంది లేకుంటుంటే చాలమ్మా నాకు. గదే బిడ్డ 10 లక్షలు అక్క. ఎందుకంటే ఇప్పుడు అప్పుడు మీరు 4-5 ఏళ్ళు అవుతుంది, ఆగుతలేరు వాళ్ళు. నాకు టెన్షన్ అయిపోతుంది. మళ్ళీ వీడు ఏమైనా నా మీద నువ్వు చెప్తాను సప్లై పోతాడు, నాకు కూడా ఇబ్బంది అవుతుంది. నేను మళ్ళీ పోయిపోయి రజని మా తాపకోసారి గునిపించడం అవుతుంది అట్లా. గదే అన్న, బాగా రోజులు అవుతుంది కదా, ఇక అందుకే భయానే పెట్టినవి. 10 లక్షలు వచ్చినాయి కదా, ఇంత తీసుకుపోయి కట్టుకోరు బిడ్డ. మొత్తం ఇయ్యలేదా అమ్మ? ఇంకా మొత్తం ఇయ్యలేదురా. మళ్ళీ ఎన్ని రేట్ అవుతారా కట్టుడు? మళ్ళీ 10 లక్షలు అంటే మళ్ళీ మీకు ఏమున్నది బాపు, ఇప్పుడైనా మన పీకల మీద ఉన్నాయితే కట్టుకుందాం. ఇప్పుడు తాతమ్మ పైసలు ఎప్పుడు ఇస్తానన్నారమ్మా? ఇంకో 10 రోజులలో ఇస్తారట బిడ్డ. ఒక 10 లక్షలు అయితే ఇచ్చి. 15 రోజులు మాపు. సరే అమ్మ, ఇప్పుడు 15 లక్షలు ఎంత ఇచ్చారు అవి ఆయనకి ఎవరు అర్జెంట్ ఉన్నారో అవి కట్టుకోరు. ఆ మిగతా పైసలు రాగానే ఇచ్చే. మిగతా పైసలు 60 లక్షలు వచ్చినాయి. అరగాలి వస్తావా? అబ్బో, గవారి నాకు గలవనికి రాదు కాదు. నువ్వేం వచ్చేటట్టు నీకు 6 కోట్లు ఆస్తాను తిరుకుంటు ఇట్లనే ఉండిగా. నువ్వేమొస్తావు పనికి? 6 కోట్లు వేస్తా. మీ అమ్మ వాళ్ళ కాడికి వెళ్ళి వస్తుందట కదా. అదేంది, మా అమ్మల భూమికి గంత రేట్ ఎందుకు వస్తుంది? మా అమ్మ నాతో 50-60 లక్షలు వచ్చినాయి బిడ్డ, ఎకరాన 15 లక్షల చొప్పునేట. నీకు అంతవరకే తెలుసు, నీకు 6 కోట్లు వస్తానట అనుకుంటారు అందరు. నాకు 6 కోట్లు వచ్చుడేంది? వస్తానట. మా అమ్మ నాతో 60 లక్షలనే చెప్పింది. నీకు చెప్పలేదు కానీ వస్తానట 6 కోట్లు. లేదు, మా అమ్మ నాకు అట్లా నువ్వు తెలుసుకోపోయి అడుగు మీ అమ్మను. నీకు నీతోనే వాళ్ళు అన్నారు ఉందట, అందులో రింగ్ రోడ్ ఏదో పడుతుందట, బ్రిడ్జ్ రింగ్ రోడ్ పడుతుందట, నాకు తెలియదు కానీ అనుకోగిన 6 కోట్లు వస్తానట. మీ అమ్మ నిన్ను ఎట్లా మోసం చేసిందో నువ్వు అడుగు, మీ అమ్మని అడిగి తెలుసుకో. ఇది నిజం, నేను అబద్ధం ఆడ. నీ ఇష్టం రా, నీ ఇష్టం అడుగుతా అడుగుకుంటూ నీ ఇష్టం. అదేంది, మా భూమిలో రింగ్ రోడ్ వాడేంది? ఈ ముచ్చట మా అమ్మ నాకెందుకు చెప్పది? పొద్దున్నే కదా భూమి గురించి మాట్లాడొచ్చింది. ఏదేమైనా సరే ఒకసారి పోయి మా అమ్మనే అడుగుతా. అమ్మా, నువ్వు నాకేమన్నా అబద్ధం చెప్పినావా? దేని గురించి మాట్లాడుతున్నావే? ఇంకా దేని గురించి మాట్లాడతామ్మా? భూమి గురించి. నాకు ఒక నిజం చెప్పు. ఆ భూమి అమ్మితే 50-60 లక్షలు వస్తాయా, లేకపోతే 5-6 కోట్లు వస్తాయా? నీకు అట్లెవరు చెప్పిర్రా? 5-6 కోట్లు ఎందుకు వస్తాయి? 50-60 లక్షలే వస్తాయి. ఇప్పుడు చెప్పమ్మా, నా మీద వచ్చేసి నిజం చెప్పు. ఆ భూమికి 50-60 లక్షలు వచ్చినాయా? నువ్వు మౌనంగా ఉన్నప్పుడే నాకు అర్థమైందమ్మా, నువ్వు నన్ను మోసం చేసినావని. అన్నను తమ్మున్నే కన్నావా అమ్మా, నన్ను కనలేదానే? నన్నెందుకు మోసం చేయాలనిపించిందే? నీ కొడుకుల కోసం నన్ను మోసం చేసినావు. అదే నీ పెద్ద కొడుకు కట్టుకున్న భార్య రాగానే 6 నెలలు కాకముందే పెళ్ళం మాటలిని వేరుపడ్డాడు, నిన్ను బాధ పెట్టిండు. ఆడి కోసం అమ్మ నువ్వు నన్ను మోసం చేసింది. ఓ, ఈడి కోసమా? వీడు నిన్ను ఎప్పుడు పడితే అప్పుడు పైసలు అడుక్కుంటా, తాగుకుంటా, తినుకుంటా, తందనాలు ఆడుకుంటా, ఒకరు అవారాగాని లెక్క పెళ్ళాన్ని కూడా వదులుకున్నాడమ్మా. దీనికోసం అమ్మ నువ్వు నన్ను మోసం చేసింది. సరే అమ్మా, నన్నంటే మోసం చేసావు, నా భర్త ఏం పాపం చేసిండమ్మా? నా భర్తను ఎట్లా మోసం చేయాలనిపించిందే? పెళ్ళై 4-5 సంవత్సరాలు అవుతుంది,
ఆయనకున్న అప్పుల బాధకు ఎన్నోసార్లు బాధపడుకుంటూ అప్పులు ఎట్లా కట్టాలని ఆలోచించిండే తప్ప ఒక్కరోజు కూడా నీ దగ్గరకు వచ్చి అత్తమ్మ నాకు పైసలు కావాలి, నాకు కష్టం వచ్చింది, ఆ భూమి నాకు అమ్మి అని నిన్ను ఏ రోజు కూడా అడిగింది లేదమ్మా. ఆయన బాధ చూడలేక నేను వచ్చి అడుగుతానన్నా కూడా వద్దు అత్తమ్మని ఇబ్బంది పెట్టకు, ఆమె ఇచ్చినప్పుడే తీసుకుందామన్నాడే. అంత గొప్పడమ్మా నా భర్త. నీ కన్న కొడుకులు అర్థం చేసుకోలే కానీ నీ అల్లుడు అర్థం చేసుకున్నాడే. ఆయన ఎట్లా మోసం చేయాలనిపించిందే? నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు పైసలు అడిగిన కొద్దీ ఇచ్చుకుంటా, తాగుకుంటా, తినుకుంటా, తందనలా ఆడుకున్నా నీ కొడుకులేమో మోసం చేయలే. నువ్వు చెప్పిన మాట కాదనకుండా నేను పెళ్లి చేసుకుని అయినా నన్ను మోసం చేయాలనిపించిందానే. నాకు కట్నం కింద ఇచ్చిన భూమి అమ్మి 50-60 లక్షలేమో నాకు ఇచ్చి కోట్లు నీ కొడుకులకి ఇస్తావానే. నేను ఇంత బాధలున్నాను తెలిసినా కూడా నీకు నన్ను ఎట్లా మోసం చేయాలనిపించింది? నేను నిన్ను నమ్మినంతగా ఎవరిని నమ్మలేదమ్మా, కానీ నువ్వు నా నమ్మకం మీద దెబ్బ కొట్టినవే. ఇగో అమ్మా, నీకొకటే చెప్తున్నా, నా భర్తకి నువ్వంటే నమ్మకం, ఏ రోజు కూడా నీ మీద గౌరవం పోగొట్టలేదు. అమ్మా, ఇప్పటికైనా ఆ భూమికి 50-60 లక్షలు కాదు 5-6 కోట్ల విలువ పెరిగింది అని నీ అల్లునికి ఫోన్ చేసి ఆయన దృష్టిలో నీ గొప్పతనాన్ని కాపాడుకుంటేనే సరే. లేకపోతే ఆయనలో ఉన్న మంచితనాన్నే చూసిర్రు, ఆయన కోపమేందో నేను ఒక్కదాన్నే చూసిన. ఇప్పుడు మీరంతా చూడాల్సి వస్తుంది. నువ్వు 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 ఆలోచించుకో అమ్మా. చెల్లె తన మాటలు పట్టించుకోకరా. చెప్పు, ఇప్పుడు నువ్వు చెప్పు. 6 కోట్లకి వెళ్ళి మేము ఎంతో కొంత నీకు ఇస్తాం, కావాలంటే నీకు అప్పులున్నా ఏదున్నా కడతాం, కానీ మొత్తం 6 కోట్లు అంటే మాతోడు కాదురా నీకు ఇచ్చు. ఏంటన్నా నాకు ఒకటి అర్థమైతలేదు. నా అప్పులు మీరేందన్నా కట్టేది? అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు నా భూమికి వచ్చిన పైసలే కదా నాయనకి ఇచ్చేది. దానికి మీరేందో అప్పులు కడతాం, సప్పులు కడతాం, నీ బతుకు మంచిగా చేస్తామని పుక్కానికి ఇస్తురా అన్న నాకు? అమ్మ నన్ను సంపాదించింది 12 ఎకరాలు. మన ముగ్గురిని అన్నందుకు నీకు 4 ఎకరాలు, నాకు 4 ఎకరాలు, తమ్మునికి 4 ఎకరాలు వంచిల్లు అంతే. నా 4 ఎకరాల భూమికి వచ్చిన పైసలు మీరేందన్నా తీసుకొని నీకు అప్పులు కడతాం, సప్పులు కడతాం అని మాట్లాడతారు? నేనేదో మీ భూమిని అడుగుతలేను కదా, అది నా వరకట్నం కింద ఇచ్చారు, నాది నేను ఏమన్నా చేసుకుంటా. ఏంది రాజు నీకు అంత కోపానికి వస్తాను? మేము ఇక్కడికి వచ్చింది నీతో కూర్చొని మాట్లాడడానికి, లొల్లి పెట్టుకోవడానికి కాదు. గంత రేషన్ కత్తి ఎట్లా? ఖచ్చితంగా కోపం వస్తుంది వదినా, ఎందుకంటే మీరు నా కోపం వచ్చేటట్టు మాట్లాడారు కాబట్టి నేను కోపడ్డా. అయినా నాకు ఒకటి అర్థం కాదు, మీరేమన్నా నాకు పుక్కానికి ఇస్తురా 6 కోట్లు అని, లేకపోతే నాకేమన్నా ముష్టి ఎత్తురా? నా పైసలు నాకు ఇవ్వడానికే మీరెందుకు ఇంతగానం సత్తులు? ఈడేమో నేను అప్పు కడతా అంటాడు, ఈడేమో ఇప్పుడు ఏమంటో చెప్పంటాడు, ఆమెమో నాకు నీతు సుత్తులు చెప్తుంది. ఏంది అసలు మీరంతా ఈ విషయం మీద నా ఇంటికి వచ్చి మాట్లాడే ఎక్కువ అంటే ఇంకా నా మీద కోపానికి వస్తారా? నువ్వు కోపానికి వచ్చేటట్టు మాట్లాడదని కాదురా మా ఉద్దేశం. నీతోటి మాట్లాడి ఒప్పించి వీలైతే కాలు మొక్కైన బ్రతలను అనొచ్చు. అది తెలియక ఇది ఏదో మాట్లాడుతాను. అబ్బా ఏందిరా కాళ్ళు మొక్కుతావా? అంటే ఇయ్యాల ఇది నా చెల్లె, దీనికి కాళ్ళు మొక్కినా తప్పేం లేదు, ఎందుకంటే నా ఆడబిడ్డ కదా అని ఇప్పుడు గుర్తొచ్చిందారా మీకు? సూపర్ అన్నా. అన్నా, పెళ్ళియాక ముందు ఏ ఒక్క రోజన్నా నన్ను సొంత చెల్లె లెక్క చూసుకొని నా బరువు బాధ్యతలు మీరు తీసుకున్నారా? ఎప్పుడు చూడు దీన్ని ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడు వెళ్ళకూడదామా, మా బరువు అంతా ఎప్పుడు తీర్చుకుందామా, ఎప్పుడు ఇది మాకు భారంగా వెళ్ళిపోతుందా అని ఆలోచించిరే తప్ప ఒక్క రోజన్నా బాధ్యతగా ఆలోచించిరా? మా చెల్లెకు ఒక మంచి సంబంధం చూసి దాన్ని ఒక అయ్య చేతిలో పెట్టి మాకెదురు చూడకుండా బతికేటట్టు చేయాలని అన్నగా నువ్వు ఆలోచించినవా? చూడన్నా, ఏ ఆడపిల్లకైనా అన్నంటే బాధ్యత, తమ్ముడంటే ధైర్యం. ఆస్తులు అంతస్తులు లేకున్నా అన్నదమ్ములు ఉన్నారనే ధైర్యం ఉంటే ఆ ఆడపిల్ల సంతోషంగా ఉంటది. ఒక్కటి ఆలోచించిరా అన్న, నేను పెళ్ళై నా భర్తతోని ఎన్నో బాధలు పడ్డా, అప్పులు సప్పులు ఉన్నాయని నా బాధలు చెప్పుకోవడానికి నేను మన ఇంటికి వస్తే ఒక్క రోజన్నా నువ్వు వదిన తమ్ముడు నా బాధలు పట్టించుకున్నారా? నన్ను అన్న తల్లి ఉన్నది కాబట్టి అంతో కొంత నా బరువు బాధ్యతలు మీదేసుకొని నన్ను ఓదార్చింది, కానీ మీరు పట్టించుకున్నట్టు వెళ్ళిపోయారు. ఇప్పుడు మీ అవసరం కాబట్టి చెల్లె నీ కాళ్ళు మొక్కుతాం, నువ్వు మా ఇంటి ఆడబిడ్డవని మాట్లాడతారు. అంటే అవసరం మనిషిని ఎంతకైనా దిగజార్చుతుందా? మరి అప్పుడు గుర్తుకు రాలేదా అన్న? ఎన్నడన్నా నా కష్టాలని గట్టెక్కిచ్చిరా? ఇప్పుడు వచ్చి నాకు ఆస్తి కావాలి, ఆస్తిలో నేను సగం తీసుకుంటా, నాకు సగం పైసలు ఇది, మీ అప్పులు కడతా అంటే నేనెట్లా ఒప్పుకుంటారా?
నాకు వచ్చే డబ్బులల్లా 10 రూపాయలు కూడా నేను ఇయ్యా. నాకు వచ్చే ఆస్తిలా గుంట కూడా నేను మీకు ఇయ్యా. అర్థమైందా? ఎందుకు మర్యాద ఒప్పుకో. అరే ఆగురా. లేకపోతే ఏందన్నా ఊకేమో బతిలాడుతున్నావు. ఆహా, మాట్లాడిపోతే ఏం చేస్తావురా? సోది లెక్కుందా నీకు? ఇదేరా మీ బుద్ధి, నాకు తెలుసు. నువ్వు ఎన్నడూ మారవు. ఇప్పుడు ఒకటే చెప్తున్నా, నా ఇంటికి వచ్చిన నా అన్నదమ్ములుగా నేను పంపించాలంటే ఇక్కడ కూడా అండుతా తిని వెళ్ళిపోండి. జీవితాంతం ఈ అన్న చెల్లెల బంధం తెగిపోవాలంటే మర్యాదగా ఎట్లొచ్చిరో అట్ల ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా మొగుడు కనుక వచ్చిండనుకో, ఆయనకి ఇక్కడ జరిగిందంతా తెలిస్తే మిమ్మల్ని ఉంచని కూడా ఉంచాడు. ఎట్లొచ్చిరో అట్లా వెళ్ళిపోండి. ఎవరో రజనీ, మీ అమ్మ 10 లక్షలు ఇచ్చిందని తీసుకొని అత్తిరి. మిగతా పైసల సంగతి ఏమైందిరా? ఇప్పుడు వారం 10 రోజులు అవుతుంది. 10 లక్షలు ఇచ్చిరా నువ్వుకుంటే అయిపోద్దా? ఆయన పైసలు తీసుకొస్తే మనం బాకీలు ఏమన్నట్టు కట్టుకుందాం కదా. నువ్వనే చెప్పవురా? ఏమైంది సప్పుడేకున్నావు? బాప అడిగేది కనిపిస్తలేదేంది? చెప్పు ఏదో ఒకటి. ఏం లేదు బావా, చెప్పిన మావయ్య అమ్మకి ఇత్తా అన్నది. ఫోన్ చేసి ఎప్పుడెందుకు, ఇవాళ ఒకవేళ డైరెక్ట్గానే పోయి మాట్లాడతా. ఇచ్చేది ఉంటే పట్టుకత్తది. ఒక్కదాని మేము పోతావు, నువ్వు ఒకవేళ పోతా అనుకుంటే నేను కూడా వస్తాను. ఏమాడి అహే వద్దు బావా, నేను పోయి వస్తా. నేను పోయి అమ్మతో మాట్లాడి ఇచ్చేది ఉంటే తీసుకొని వస్తుంది. అన్నదంటున్నావేంటి? నువ్వు పోయేదేమన్నా మాట్లాడడానికా, పైసలు తేవడానికి? అదేమన్నా తక్కువ పైసలు అనుకుంటున్నావా? 10,000, 20,000, 50 లక్షలు. ఒకవేళ ఆమె నిజంగానే ఇచ్చిందనుకో పైసలు, తెచ్చినప్పుడు నీకు భయం కాదా? అట్లనే పోయి డిపాజిట్ చేసేద్దాం బ్యాంకులా. నువ్వు కూడా చూస్తున్నావుగా బిడ్డ, రోజు మా ఇంటికి ఎంతమంది అప్పులు వస్తారు. వాళ్ళందరూ నువ్వే సమానం ఎక్కువడుతుంది. ఏంది మనకి ఈ బాధ? అమ్మిత్తన్నప్పుడు తీసుకొచ్చి అందరు గట్టెత్తి అయిపోద్ది కదా. వాడు అత్తన్నప్పుడు తీసుకుపోయి పట్టరాపు మళ్ళీ వాళ్ళకి ఇచ్చుకో ఇక్క ఏదైనా అవసరం వాడుకుంటే మళ్ళీ మనకి ఇబ్బంది. మళ్ళీ రుద్దుడు మీరప్పుడు చెప్పారన్నాడు. సరే మావయ్య, ఇక రేపు మాపోయింది, ఇవాళ సాయంత్రమే మేము పోయి అడుగుతుంది. నువ్వు పొద్దుటి నుంచి ఏం తినలేదు, కొంచెం అన్నం తిందుతా. మీరిద్దరు పోయి కాలు చేతులు కడకచ్చుకోపోరి, అన్నం పెడతా. పోపా. అదేంది ఈయనేమో పైసల గురించి మాట్లాడుతాడు, 50 లక్షలు 60 లక్షలు అంటాడు. అంటే ఆ రోజు నేను పోయి మా అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పమ్మా నాకు ఇచ్చే ఉద్దేశం ఉంటే అని గంటసేపు మాట్లాడినా కదా. అయినా మా అమ్మలో మార్పు రాలేదా? ఇంకా ఆయనకు ఫోన్ చేసి చెప్పలేదేంది? చెప్తా. ఏమైందమ్మా? పవన్ ఫోన్ చేసి చెప్పమన్నా కదా, చెప్పలేదా? చెప్పలేదురా. ఎందుకమ్మా? ఈ విషయం నేరుగా మీ ఆయనకు చెప్తే మీ అన్న చనిపోతాను ఒట్టేపించుకున్నారా, అందుకే చెప్పలేదు. అంటే ఈ బిడ్డ చచ్చిపోతే ఏం కదా అమ్మా? ఆహా, ఒక ఇంటికి ఇచ్చిన బిడ్డ బతికినా చచ్చినా నీకు సంబంధం లేదన్నట్టు. అదే నీ కడుపులో పుట్టిన కొడుకు చచ్చిపోతాను ఒట్టేపించుకునేసరికి చెప్పకుండా ఆగిపోయినావు. ఎందుకంటే వాడు కట్నాలు తెచ్చేటోడు కదా అమ్మా, వాడు నీ వంశం మోసేటోడు కదా, అందుకే వెనుకకు వచ్చినావు కదా. అట్లెందుకంటావురా? నీకు నేనేం అన్యాయం చెయ్యా. నేను కన్నా నాకు 3 పిల్లలు సమానమే. ఏది చేసినా నేను 3కి సమానంగా చేస్తా. కొంచెం ఓపిక పట్టురా, ఇప్పుడేం చేయాలో నాకు తెలుసు కదా. అమ్మా, పైసల గురించి నువ్వు నా దగ్గర నిజం దాచినప్పుడే నాకు నమ్మకం పోయింది. అయినా నేను ఇప్పుడు నిన్ను నమ్ముతా. ఎందుకో తెలుసా? నమ్మకం అంటేనే అమ్మ. ప్రపంచంలో అమ్మకు మించిన నమ్మకం ఇంకెక్కడా దొరకదు. అమ్మా, ఈ విషయాన్ని ఇంకెక్కువ రోజులు జరపకు. ఎందుకంటే పవన్ని నేను ఎక్కువ రోజులు ఆపలేను. అమ్మా, నేను ఈ విషయాన్ని నా భర్తకి మా మామయ్యకి చెప్పిన. ఎందుకంటే ఇన్ని రోజులు మా అమ్మకు నా భర్త దృష్టిలో ఉన్న గౌరవాన్ని పోగొట్టద్దు, మా మామయ్య దగ్గర మా అమ్మని తక్కువ చేయొద్దు అనే ఆలోచనతోనే నువ్వు నీ కొడుకులు కోడళ్ళు ఎంత బాధ పెట్టినా ఒంటరిగా పోరాటం చేసిన. అమ్మవు కదా అని లాస్ట్ సారి నమ్మి కూడా ఒక్కసారి నా భర్తకు ఫోన్ చేసి చెప్పమ్మా అన్న. అయినా కూడా చెప్పలే.
అందంగా నన్ను మోసం చేయాలనుకున్నావు. ఈ విషయం నాకు ఎట్లా తెలిసింది అని అనుకుంటా పోవచ్చు. ఎన్ని రోజులు దాగదమ్మా నిజం. అబద్ధం ఆడినంత ఈజీ కాదు నిజం దాచిపెట్టడం. నువ్వు చెప్పినావు నీ పైసలు నీకు ఇత్త బిడ్డ అని, కానీ అన్న మాట మీద నువ్వు నిలబడలేకపోయినావు. ఇప్పటికిప్పుడు కూడా నిన్న మొన్న అన్న తమ్ముడు నిన్ను పైసలు కావాలని ఎంత బాధ పెడుతురో నాకు తెలుసు. అన్నేమో నువ్వు ఇచ్చే పైసల్ని రైస్ మిల్లు పెట్టుకుందామని, తమ్ముడేమో ఏదో వ్యాపారం చేసుకుందామని, ఒక ఆడబిడ్డ పైసల్ని తీసుకోవడానికి ఎంత కుక్కల్లా కొట్లాడతారో కూడా నాకు తెలుసమ్మా. అందుకే ఇక ఒక్కదాన్ని నేనేం చేయలేకపోతున్నా. ఎందుకంటే నన్ను అన్న తల్లి కాబట్టి ఒంటరి పోరాటం చేయలేకపోయినా. అందుకే ఈ విషయం నా భర్తకి మా మావయ్యకి చెప్పాల్సి వచ్చిందమ్మా. అరే అట్లా కాదే, ఒకసారి నేను చెప్పేది విను. ఇంకా నువ్వు ఏం చెప్తే నేను వినాలమ్మా? ఓహో, ఇన్ని రోజులు మోసం చేసింది సరిపోతలేదా? ఇంకా ఏమైనా మోసం చేసేది ఉందని నన్ను నమ్మెత్తున్నావా అమ్మా? నా సొమ్ము తీసుకుపోయి నీ కొడుకులకు కోడళ్ళకు పెడుతుంటే అది కూడా మా అమ్మ నా కోసమే మంచి పని చేస్తుందని నేను నమ్మేటట్టు నన్ను మోసం చేసినావు కదా. సరే, నన్ను మోసం చేసింది సరిపోలే, ఆఖరికి నీ బిడ్డను చేసుకున్న భర్తను, నీ అల్లుడిని కూడా నువ్వు మోసం చేయాలని చూస్తున్నావా అమ్మా? ఎందుకమ్మా? నా సొమ్ము, నా భర్త సొమ్ము, ఆఖరికి నా అత్తగారింటికాడ ఉన్న నా ప్రతిదీ తీసుకొచ్చి నీ కొడుకులకు కోడళ్ళకే పెట్టుకోవచ్చు కదమ్మా. ఇంకా నన్ను ఇంకేం మోసం చేయాలని చెప్తున్నావు? ఇంకా నీ మాట ఏం వినాలని చెప్తున్నావు అమ్మా? నేను వినా, నీ మాట ఇన్ని రోజులు వినా నేను పెద్ద తప్పు చేసిన. ఇప్పుడు నీ మాట వినుడు కాదు కదా, నీ మీద నమ్మకమే వేయిందమ్మా నాకు. ఏం మాట్లాడుతున్నావే? ఏం మాట్లాడుతాను? మీ అమ్మ గురించి నీకేం తెలుసు అని మాట్లాడతాను? నువ్వు మనిషిని ముడతావు కానీ నీకు అర్థం అవుతలేదు. మీ అమ్మ నాకు చెప్తేనే నేను వచ్చి నీకు చెప్పిన, నా బిడ్డ బతుకు ఇట్లా అవుతాను, నువ్వు ఇవన్నీ చెప్తేనే నా బిడ్డ ఉంటుందంటే నేను వచ్చి నీ దగ్గరికి వచ్చి చెప్పిన. నువ్వేమో వడతానవే ఆమె మీదకి? ఆమె గురించి నీకేం తెలుసు? ఏందమ్మా ఇదంతా నిజమా? ఈ అమ్మతో నువ్వు చెప్పించినవా? నిజమని మెల్లగంటానేమైతే? నిజమే, ఆమె చెప్తేనే నేను నీకు చెప్పిన. నీకు ఇప్పుడు బుద్ధి వచ్చిందా? మొదటి నుంచి తెలియదా నీకు? నేను చెప్పిన అనుకుంటానవా? నన్ను ఎందుకు ఒక్కడు వెంటనే అన్నది బరాబరే కదా. నువ్వు చెప్తేనే కదా నేను పోయి చెప్పింది. నువ్వు చెప్తేనే నేను చెప్పిన. నేను చెప్పింది అనుకుంటాను. నా తెలివితో నేను చెప్పలేదు. నువ్వు నాకు చెప్తే నేను ఆమెకు చెప్పిన. అబ్బా ఆ మాత్రం బుద్ధి లేదా? బాగా అంటాను మీ అమ్మను. నీకు ఎట్లా ఇస్తుంది అనుకుంటాను? ఆ కోట్లు ఎట్లా పట్టుకపోతాను అనుకుంటాను? నన్ను క్షమించమ్మా. అసలు నిన్ను నేను ఇన్ని రోజులు ఏ బిడ్డ తల్లిని అనరాని మాటలు అన్నిలా నేను బాధ పెట్టినా. నువ్వు నా ఆస్తి మొత్తం ఎక్కడ నీ కొడుకులకు కోడళ్ళకి ఇచ్చుకుంటున్నావో అని బాధతోని నిన్ను చాలా బాధ పెట్టినమ్మా. నన్ను క్షమించు. అమ్మంటే నమ్మకం, నమ్మంటేనే నమ్మకం అని కూడా నీ దగ్గర ఎత్తి పొడిచి నిన్ను మాట్లాడినమ్మా. నిజంగా అలాంటి కూతురు ఉండద్దు ఏ తల్లికి. ఆస్తి కోసం ఆఖరికి అమ్మను కూడా అనరాని మాటలన్నా, కానీ నీది ఇంత గొప్ప మనసుని నేను తెలుసుకోలేకపోయినమ్మా. అమ్మ నన్ను క్షమించమ్మా. నువ్వు ముగ్గురిని సమానంగానే చూస్తున్నావు అనేది నా పిచ్చి మీదడికి అర్థం కాలేదు. ప్రేమ లేదనుకున్నావా? నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నమ్మా. నన్ను క్షమించు. ఆస్తి నాకేం వద్దమ్మా. నువ్వు అందరినీ సమానంగా వేసుకుని అమ్మను బాధ పెట్టిన నిజంగా పాపపు దాన్ని నేను. ఊరుకో రజని, నీకోసం నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు, కానీ ఇప్పటికైనా తెలుసుకున్నావు బిడ్డ. నీకోసమే నాకు అందరు సమానమేరా నా దృష్టిలో. ఆగురి మీ ఏడుపు. నంగా నా చెడుపు బాగా ఏడుతాను. ఇటు బిడ్డ ఏడుతాను, తల్లి ఓలాడుతుంది. మీరిద్దరే ఉండరా లోకం మీద? తల్లి బిడ్డలు ఎవరు లేనట్టు చేస్తారు. ఈమె చేయడవంగానే కరిగిపోయి ఆ పైసలు ఇస్తా తల్లి చెప్తాంది. అమ్మ గురించి నేను ఇన్ని రోజులు ఏమో అనుకున్నాను, బిడ్డ చెప్తాంది. నేను కూడా ఎడతావా? నాకు కూడా ఇయ్యి ₹1,00,00,000. ఎందుకు తను ఎడమ వేస్తాను? నువ్వు కూడా నీకు కూడా ఇస్తుంది. బాగా ఎందుకు కథలు పడుతున్నారు ఇద్దరు? మా పరిస్థితి మీరు ఒకటైపోతే చెప్పత్తా, నా బర్ణం సంగతి ఏమైంది?
నేను నీ కొడుకుతో కలిసి ఉంటా అంటే నమ్మినవా? అస్సలు కలిసి ఉండా. నువ్వు నాకు పైసలు ఇవ్వని మేమిద్దరం కలిసి ఆడిన నాటకం ఇది. ఒకవేళ నువ్వు నాకు పైసలు ఇవ్వకపోతే నీ కొడుకుతో నేనుండా, ఇంకెవరిని ఉండనియా. ఒకవేళ నీ కొడుకు భవిష్యత్ మంచిగా ఉండాలి అని అనుకుంటే మాత్రం నా భరణం నాకు ఇచ్చి నన్ను ఎల్లగొట్టు. మీ భరణం ఆగరాదే, మాట్లాడరు. ఎవరికి వాళ్ళే సైలెంట్ ఉంటే ఎట్లా మా పరిస్థితి? నాన్న, మావయ్య, నాన్న నానా మావయ్య. ఎరా పెద్దోడా చిన్నోడా, భార్యలను ఎట్లా అదుపులో పెట్టుకోవాలని మీకు తెలియదారా మీకు? రేయ్, ఇక్కడ జరిగేదంతా అమ్మ ఎప్పటికప్పుడు నాకు చెప్తానే ఉన్నారా, నాకు అంతా తెలుసు. మీరు ఇట్లాంటి ఎదవాళ్ళు అనుకోలేదు, ఇట్లాంటి వాళ్ళని కన్నాను అనుకోలేదురా. నేను కష్టపడి దూరం పోయి ఇంత సంపాదించుకుని వస్తే మీరు చేసే పనులు ఇవ్వరా ఈ డబ్బుల కోసం? నేను ముందుగా ఎవరికి మాట ఇచ్చినో డబ్బులు వాళ్ళకే చెందుతాయి. నేను ఫస్ట్ బిడ్డకి ఇస్తా అన్నా, నా బిడ్డకే ఇస్తా నేను డబ్బులు. అల్లుడు, ఈ డబ్బులు తీసుకో. ఇట్లా అల్లుడు, ఈ డబ్బులు నీకే చెందుతాయి, నువ్వే తీసుకో. అరే, మీకు ఇవ్వాల్సింది ఎప్పుడో ఇచ్చేసాను రా. మీ అదృష్టం బాగాలేక ఆ భూమి అట్లా జరిగింది. దానికి ఎందుకురా గొడవలు? అల్లుడు, డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళు. మామయ్య, నేను మీకు ముచ్చట చెప్తా, తప్పుగా అనుకోకూరి. ఈ డబ్బుల గురించి ఇంత గొడవైందని తెలిసినప్పటి నుండి నాకేం మంచిగా అనిపించలేదు. వాళ్ళకు కూడా ఒక బతుకుంది, వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది. అందుకని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి మనిషికి 1 కోటి రూపాయలు ఇద్దాం అనుకుంటాను. ఏం చేయాలో మీరు చెప్పుర్రి. లేదు అల్లుడు, నీకు రావాల్సిన డబ్బులు నీ చేతికి ఇచ్చాను. ఇప్పుడు ఏదైనా నువ్వే ఆలోచించుకోవాలి. సాయి, అరే శివ, వీళ్ళకి వెళ్ళి మనిషికి 1 కోటి రూపాయలు తీసుకోరా. ఏం కాదు, తీసుకో సాయి. అరే అన్న, ఇంకేం ఆలోచిస్తుర్రురా? బావ మనసులో ఎలాంటి కల్మషం లేకుండా మీకు ఇట్టా అని చెప్తుండు. మీరు కానకుండా చెరకు 1 కోటి రూపాయలు తీసుకుంటారా? బావా, నేను మేము తప్పుగా అర్థం చేసుకున్నాం, మమ్మల్ని క్షమించు బావా. అరే సాయి, శివ, ఏది ఉన్నా ఇప్పుడే మీ నాన్న ఉన్నప్పుడే చెప్పండి రా. నాన్న మళ్ళీ దుబాయ్కి పోయిన తర్వాత నాకు ఇది కావాలి అది కావాలంటే నాతోటి కాదు. అమ్మ, నిన్ను ఏమి ఇబ్బంది పెట్టావమ్మా. మాయ మాకు వచ్చినాయి కదా, మా బ్రతుకు మేము బతుకుతాం. అవునమ్మా, ఇక నుంచి అందరం సంతోషంగా ఎవరు బతుకు వాళ్ళు బతుకుతాం. బావా, అందరూ ఫారిన్ సరుకు అంటే ఇరుడే కానీ చూసేది లేదు, తాగేది లేదు. మరేమన్నా ఏ బా, టెన్షన్ పడక, ఇంకో సూట్ కేసు నిండావే ఉన్నాయి, మనమే తీస్తావు దాంతి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ఆర్ ప్రొడక్షన్స్. ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. మీ ఆదరణ, మీ అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విషయం ఏంటంటే, ఇంత మంచి మంచి సిరీస్ మీ ముందుకు వస్తున్నాయి కాబట్టి మీకు అప్డేట్ రావాలి అంటే కేఎస్ఆర్ ప్రొడక్షన్ అనే ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో, మంచి మంచి వెబ్ సిరీస్తో మీ ముందుకు వస్తున్నాం. సో సెంటిమెంట్ అండ్ ఎమోషనల్ కామెడీ కంటెంట్లతో మీ ముందుకు వస్తున్నాం కాబట్టి ఎవ్వరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండకండి. మొత్తానికైతే వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ గట్టి కొట్టండి. బాయ్.